నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణలో వేగం పెంచాలన్న సీఎం, నాడు నిర్లక్ష్యం చేసి నేడు పోరాటమేంటని బీఆర్ఎస్ పై మంత్రుల ఆగ్రహం. ఈ నెల 23న యాదగిరిగుట్టలో అభివృద్ది పనులకు సీఎం శ్రీకారం. యాదగిరీసుడి సన్నిధిలోనే మంత్రివర్గ భేటీ నిర్వహించే యోచన. ప్రభుత్వ ఉద్యోగాలకు 44 ఏళ్ల వయో పరిమితి పొడిగింపు, మరో ఏడాది వరకు అవకాశం ఇస్తున్నట్లు సర్కార్ వెల్లడి. ఏసీబీ అదుపులో హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్, కళ్లు చెదిరే ఆస్తులు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు. వడ్లు సహా వివిధ పంటలు కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు, అకాల వర్షాలు గుబులు రేపుతున్నాయంటూ కర్షకుల గగ్గోలు. భారత్ నార్డిక్ బంధాలు పుంజుకుంటున్నాయన్న ప్రధాని, వాణిజ్య ఒప్పందాలు కొత్త శకానికి నాంది అని వెల్లడి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పెట్రోల్ వడ్డన, పెట్రోల్ డీజిల్ పై లీటరుకు 90 పైసలు చొప్పున పెంపు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, జలమండలి జీఎం కుమార్ ఆస్తులపై సోదాలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఏం చెబుతున్నారు? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో మొత్తం 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతని నివాసంతో పాటు అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన నివాసంలో ఏకకాలంలో సోదాలు జరిపి భారీ ఎత్తున ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో 6 ఫ్లాట్లు, తర్వాత 3 ఫ్లాట్లకు సంబంధించి కూడా 3 ఫ్లాట్లతో పాటు మరొక ఇల్లు కూడా పత్రాలకు సంబంధించి వాటిని ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం నగదు సంబంధించి చూసుకున్నట్లయితే 1,10,00,000 రూపాయలకు సంబంధించిన నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొక పక్క 2 కిలోల 100 గ్రాములకు సంబంధించి కూడా బంగారం ఆభరణాలతో పాటు 9.2 కిలోల వెండి వస్తువులను కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అతనికి సంబంధించిన మారుతి వాహన కారుతో పాటు బజాజ్ బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మొత్తం ఇప్పటివరకు దాదాపు 5,88,00,000లకు సంబంధించి ఆస్తి ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇది బహిరంగ మార్కెట్లకు సంబంధించి కూడా భారీ ఎక్కువగా ఉంటుంది, భారీగా విలువ సంబంధించి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. మరొక పక్క అదనపు ఆస్తులకు సంబంధించి కూడా విచారణ ఇంకా కొనసాగుతుంది. దాదాపు 12 గంటల పాటు అధికారులు సోదాలు కొనసాగిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన పత్రాలను ఇప్పటివరకు విశ్లేషించి కొంతవరకు అధికారులు అయితే ఇప్పటివరకు విశ్లేషించిన వివరాలు మాత్రం ఒక ప్రకటన ద్వారా అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది. రాత్రి వరకు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 8 ప్రాంతాలకు సంబంధించి ఇంకా అతనికి సంబంధించిన ఆస్తులు, అదనపు ఆస్తులు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత అతని బ్యాంకు ఖాతాల్లో కూడా ఇంకా నగదు ఏమన్నా బదలాయింపు చేయడం జరిగిందా, లేదా బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా ఏదన్నా డాక్యుమెంట్లు కూడా దాంట్లో భద్రపరుచుకున్న దాని మీద కూడా ఒక వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే తీస్తున్నారు. ఎందుకంటే ఏసీబీ అధికారులు పూర్తిగా అనంత లక్ష్మి కుమార్ నివాసం ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అప్పుడు ఇప్పటివరకు అనంత లక్ష్మి కుమార్ ఎక్కడెక్కడ పనిచేయడం జరిగింది, అతనికి వచ్చిన జీత భత్యాలకు సంబంధించి ఎంత ఉన్నాయి, అతని వ్యయ ఖర్చులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటివరకు పిల్లల చదువులు కానీ అతను రోజువారీగా సంబంధించి కానీ అతని ఖర్చులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా పూర్తిగా వివరాలు అధికారులు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే తీస్తున్నారు. కానీ ఇప్పటికే ఇంకా కొంతవరకు ఆస్తుల వరకు గుర్తించినప్పటికీ మరికొన్ని ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం 5.88 మాత్రం
కోట్లకు సంబంధించి మాత్రమే అధికారులు ఆస్తులను అయితే గుర్తించడం కాబట్టి ఇంకా అదనపు ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అనంత లక్ష్మి కుమార్ అయితే ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ రోజు పూర్తి అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించే అవకాశం ఉంది. సోదాలు అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. అనంతరం మరొకసారి అతని బ్యాంకు ఖాతాల వివరాలు కానీ అతని ఆస్తులకు సంబంధించి కూడా అరెస్ట్ అనంతరం కూడా కస్టడీలో తీసుకొని పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధుల చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం ఉండదని స్పష్టం చేశారు. అటు బీఆర్ఎస్ చేపట్టనున్న పాలమూరు పోరుబాటపై మంత్రులు నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించాలన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. హంతకులే దొంగ ఏడ్పులు ఏడ్చినట్లు బీఆర్ఎస్ వాళ్లు పాలమూరు పోరుబాట పేరిట పాదయాత్ర చేస్తామనడం దారుణమని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడారు. ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరేంది కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు, మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉద్దండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది సబ్జెక్టు కరెక్షన్ 25,000 కోట్లు. ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడింది. అందుకే వీళ్ళేదైతే పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతుండ్రో పాదయాత్ర చేస్తామని, మీకా నైతిక హక్కే లేదు. సంపినోడే పోయి సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఏడుస్తాడంట. వాడే చంపుతాడు, వాడే సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట ఇంటోళ్ళ కంటే గట్ట ఉంది మన బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం. పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డను ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి ఏలువకుంది, ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు పొరులు దండాలు పెట్టినా పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మరని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఎల్లుండి జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 21కి బదులుగా ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అయితే ఎల్లుండి కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీఎం, పలువురు మంత్రులు పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున కేబినెట్ వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఈ నెల 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాల, గోశాల శంకుస్థాపన తదితర కార్యక్రమాలు ఉన్నందున అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. సర్కారు ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీస్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది వయోపరిమితి పెంపును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సల కోసం కసరత్తు వేగవంతమైంది. ఈ నెల 31లోగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖల అధిపతులు, పింఛను మంజూరు అథారిటీలు, డీడీఓలు ఉద్యోగుల పెన్షనర్ల వివరాలను IFMIS పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు నుంచి రాష్ట్రంలో కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఈ నెల 31 నాటికి ఉద్యోగులు, పింఛనర్ల వివరాలన్నీ సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో సుమారు 1,44,000 ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 13 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వడ్డీలు, జరిమానాలు మినహాయించి పెండింగ్లో ఉన్న పన్నులను OTS కింద ఏడాదిలోపు వాయిదాల్లో చెల్లించాలని ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 2,217 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన మొత్తం 5,864 కోట్ల మొండి బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. OTS కింద 1,686 కోట్ల రూపాయలను ఏడాదిలోగా చెల్లించేందుకు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి, సీవరేజ్ బోర్డు బకాయిలపై కూడా దృష్టి సారించింది. గోదావరి ఫేజ్ 2, 3తో పాటు 39 STPల నిర్మాణానికి జలమండలి ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. జలమండలి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన 12,707 కోట్ల రూపాయల రుణంలో ఖాతా సర్దుబాటుకు ఆమోదం తెలిపింది. 36 ప్రభుత్వ శాఖల నుంచి వడ్డీతో కలిపి 2,739 కోట్లు బకాయిలు జలమండలికి రావాల్సి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల నుంచి 2,416 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు మొత్తం 5,155 కోట్లను రుణంలో నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. క్యూర్ ప్రత్యేక అధికారితో పాటు GHMC, CMC, MMC కమిషనర్లు, జలమండలి MD ఈ సర్దుబాట్లను అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కాపాడేందుకు గోదాముల సామర్థ్యాన్ని 1,50,00,000 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లోని మౌలాలీలో అత్యాధునిక సమీకృత గిడ్డంగులు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 23 ఎకరాల్లో గోదాం నిర్మాణానికి TG అగ్రోస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు 2 సంస్థలు MOU కుదుర్చుకున్నాయి.
స్థలాన్ని సమీపంలో ఉన్నటువంటి మౌలాలి రైల్వే స్టేషన్ కి సద్వినియోగం చేసుకునే విధంగా అక్కడ స్ట్రక్చర్స్ ని ఈ కామర్స్ యొక్క గోడౌన్స్ ని 23 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ రెండు సంస్థలు ముందుకొచ్చి సమన్వయంతో ముందుకెళ్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో పండేటటువంటి అన్ని పంటలను కూడా మనం రక్షించుకోవాలి అని అంటే గోడౌన్ స్పేస్ ఇంకా తగినంతగా లేదు. ఇప్పటికి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ఉంది. దాన్ని 1.5 లక్షల మెట్రిక్ టన్నులు కనీసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా సెంట్రల్ వేర్ హౌసింగ్ ని కూడా ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి గోడౌన్స్ ని స్పేస్ ని పెంచేటటువంటి విధంగా మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, వివిధ సంస్థలన్నింటినీ కూడా మేము ప్రోత్సహించి కెపాసిటీని పెంచుకోగలుగుతున్నాం. రైతు పండించినటువంటి పంట నష్టపోకుండా ఉండటం కోసం మా శాఖ పరంగా ఇంకెంత అవకాశం ఉంటే అంత ఈ 2-3 సంవత్సరాల్లో రైతులు పండించేటటువంటి ప్రతి గింజ కూడా అకాల వర్షాలకు కావచ్చు, లేదు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ధర్మపురి అరవింద్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. 2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులను బీజేపీ ఎదుర్కోలేకపోయిందని, 118 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పెట్టలేని స్థితిలో బీజేపీ ఉందని మంత్రి అడ్లూరి విమర్శించారు. మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్టీ 2014 నుంచి ఈ రాష్ట్రంలో అధికారం నుండి కేసీఆర్ను ఎదుర్కోలేక 118 సెగ్మెంట్ల లోపల మీరు బలమైన అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట అనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చేస్తంత మాట్లాడుతున్నావు కదా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడలేమా? రాజ్యాంగ పరంగా ప్రజల ఓట్ల ద్వారా మనం చట్టసభలో పోయినప్పుడు ఒక శాసనసభ్యులు అందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాం. నీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్లో కూర్చొని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని మొదట ఈ నెల 14న ఏర్పాటు చేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండటంతో భేటీని ఈ నెల 21కి గతంలో వాయిదా వేశారు. అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విజ్ఞప్తి మేరకు 21న జరగాల్సిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ రామాంతపూర్ గేటు కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాంతపూర్ గేటు కూడలి వద్ద చేవెళ్ల నుంచి శంకర్పల్లికి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వడ్లు, మక్కలు సహా పలు పంటలను త్వరితగతిన కొనాలంటూ రాష్ట్రంలో రైతులు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా రోజులుగా ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో గుబులు తప్పడం లేదని, పంటలను కొని ఆదుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వసరాం తండాలో కర్షకులు ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు. పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంటాలు పెట్టడం లేదని ఆరోపిస్తూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేనితనం వల్ల నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. అయితే ఇక కొత్త బస్సులు వచ్చినాయి. మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక
బస్సులు మొత్తం అయిపోయినాయి. ఇక తెల్లారి వచ్చి చూసి తాళ వేసి ఉన్నది, ఇక బస్సులు అంటే లోపల నెల దాటి నేను పోసి ఒడ్లు బస్తాలంటే ఇక వాళ్ళు వస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అమ్ముకుంటున్నారు. బస్తాలు మొన్న వచ్చినాయి 17 ఉదయం వచ్చినాయి. 17 ఉదయం వస్తే రూమ్లు వేసారు. 18 నాడు అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికో ఇద్దరికో రైతులకు 100-200 ఇచ్చారు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూముల బస్తాలు లేకుండా మాయం చేశారు. దానికి బస్తాలు వచ్చినాయి. వస్తే ఏమైందంటే సీరియల్ ప్రకారం ఇస్తామని లోన్ ఇచ్చింది రూమ్ లో. నిన్న 18 దాకా ఒక్కరికి ఇద్దరికి రైతులకు ఇచ్చారు. రాత్రి మొత్తం వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారని అంటుండ్రు. రాత్రి తాళం చేసి ఎవరికి సప్లై చేసిన తర్వాత బేసుతో బస్తాలు దొంగలు పడరు అంటారు. దొంగలు పడితే తాళం పాలు కొట్టాలి. దొంగలు పడి తాళం తీసుకుని మన బత్తాలు తీసుకొని తాళం వేసి ఉంచారు. ఇప్పుడు ఎవరు అటు ఐకేపీ సెంటర్ కాదు ఒక్కరు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే వడ్ల తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మెదక్ జిల్లా మన్నేవార్ జలాల్పూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా అన్నదాతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లారీలు తెప్పించేంత వరకు ధర్నాను విరమించమని భీష్మించుకు కూర్చున్నారు. ఎంఆర్ఓతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్ గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. పెద్దగుండవెల్లిలోని ఐకేపీ సెంటర్ లోని వడ్లను ఎవరు కొనుగోలు చేయడం లేదు. కాంటా పెట్టిన వడ్లను కూడా లారీలు పంపించక రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. పైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఏమి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి ఈ రైతులందరం వచ్చి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. రైతులను అరి కోసం ఉంచుకుంటున్నారు. మొన్నటి దాకా 41 కిలో పెట్టమన్నారు. 41 కిలో పోయి 41 కిలో 200 గ్రాములు పెట్టిర్రు. తర్వాత 41 కిలో 300 గ్రాములు అయితే ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు కూడా పెడుతున్నారు. 42 కిలోలు కూడా పెట్టమని అంటున్నారు. అలా పెట్టినా గానీ ఒక లారీ పంపడం లేరు. లారీ పోయిన తర్వాత మళ్ళా వెయిట్ లాస్ అని మళ్ళీ అట్లా కట్ చేస్తున్నారు. రైతులను అరిగోసం ఉంచుకుంటున్నారు. ఒక లారీ వచ్చడం లేదు, లారీ దిగడం లేదు. దిగిన లారీ కూడా వెయిట్ లాస్ అని కట్టి చేసుడు అవుతుంది. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆందోళన చేశారు. కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలంటూ సిద్దిపేట జిల్లా దుబాక మండలం పెద్దగుండవెల్లి శివారులో రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట మెదక్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టగా సిద్దిపేట మెదక్ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పంట అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నామని అన్నదాతలు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో కురిసిన అకాల వర్షంతో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షంతో పాటు ఈదురుగాలులకు పలు గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి గెలదశలో ఉన్న అరటి చెట్లు విరిగిపడ్డాయి. ఎకరానికి 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోయారు. ఉద్యాన శాఖ అధికారులు సందర్శించి పంట నష్టం అంచనాలు వేయాలని కోరుతున్నారు. నా పేరు రామరెడ్డి, పిషరాడి గ్రామము. నాకు 3 ఎకరాల పొలము. నేను మళ్ళా కౌలుకు 5 ఎకరాలు కట్టుకున్నా. మొత్తము 8 ఎకరాలు. మొత్తం డ్యామేజ్. మొన్న 3 ఎకరాలు నష్టమయ్యింది. నేను ఇంచుమించు 6-7 లక్షల పెట్టుబడి పెట్టినా. గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా ఆదుకోవాలని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. వాణిజ్య ఒప్పందాలు కొత్త శకానికి నాంది పలుకుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నార్డిక్ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామి అని గుర్తు చేశారు. నార్వేలో పర్యటిస్తున్న ప్రధాని భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో సాంకేతికత, ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, స్థిరత్వం, బ్లూ ఎకానమీ, రక్షణ, అంతరిక్షం, ఆర్కిటిక్ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ నార్వేతో భారత్ బంధాలను మరో స్థాయికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఉమ్మడి విజన్ ఆధారంగా బంధాలు మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు. అంతకుముందు ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానులతో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. 8 वर्ष पहले हमने नॉर्डिक देशों के साथ अपने संबंधों को ऊर्जा और गति देने के लिए इस फॉर्मेट का गठन किया. फ्रेंड्स, मुझे बहुत खुशी है कि पिछले कुछ वर्षों में हमने अपने संबंधों में विशेष प्रगति की है. 10 वर्षों में हमारा बायलैटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है.
नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं। पिछले एक दशक में नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं। దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు 4 రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పై గత శుక్రవారం ₹3 చొప్పున పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా 90 పైసలు చొప్పున పెంచాయి. ఈ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ₹97.77 నుంచి ₹98.64 పెరిగింది.